నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తెలంగాణ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి. ఇక ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంతో పాటు పాఠశాలల అభివృద్ధి కోసం శ్రీపాల్ రెడ్డి పనిచేస్తారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని టీచర్స్ కు గుర్తు చేయాలన్నారు. పీఆర్సీతో పాటు అనేక సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ పనిచేసిందన్నారు మోహన్ రెడ్డి. ఇక నల్గొండ పీఆర్టీయూ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు నేతలు. ఇప్పుడు శాసన మండలి ఎన్నికలలో ఉపాధ్యాయులు మా సంఘ అభ్యర్థిని ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గారిని, వరంగల్ కాన్స్టిట్యున్సీలో, కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో వంగా మహేందర్ రెడ్డి గారికి ఇద్దరికి మేము మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అక్కడ వంగా మహేందర్ రెడ్డి గారిని, ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గారిని మరి ఉపాధ్యాయులు గెలిపిస్తే రానున్న పిఆర్సీలో మంచి స్కేళ్ళు ఇప్పించేందుకు గట్టి కృషి చేస్తాము. అదేవిధంగా 4 డిఏలు ఉన్నాయి. ఆ 4 డిఏలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాటిని ఏ విధంగా ఉపాధ్యాయుల త్వరగతిన ఇప్పించడానికి కృషి చేస్తాము. అదేవిధంగా పిఆర్సీ ఏరియర్స్, మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా మరి ఇప్పించడానికి గట్టి కృషి చేస్తాం. గతంలో మేము ఉపాధ్యాయులకు ఇప్పిస్తామంటే ఇప్పించి తీరినాము. PRTS ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఉపాధ్యాయులకి ఏ విధంగా సేవ చేస్తుందో 53 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడికి తెలిసిన విషయాన్ని నేను సమన్వయంగా తెలియజేస్తాను. తప్పుడు మన ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి మరి వీళ్ళకి అర్హత ఉంది, 6 నెలల 3 నెలలు బోధించిందని, లేకపోతే వీళ్ళకి ఈపీఎఫ్ ఉన్నదని లేకుండా ఇవన్నీ తప్పుడు విధానాలు మానండి. తప్పుడు ఓటర్లను చేర్పించకండి కూడా